తెలుగు జర్నలిజానికి వచ్చిన గడ్డు కాలం దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నటువంటి దాని మీదన ముచ్చటకి సంబంధించినటువంటి ముచ్చట వెబ్సైట్ నిర్వాహకుడు శ్రీనివాస్ గారికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ఆయన కథనం ఒకటి చూద్దాం. మీరంతా రాజీనామాలు చేసి దెబ్బేయండి అని పాపులర్ తెలుగు న్యూస్ ఛానల్ ఓనర్ తన మార్కెటింగ్ స్టాఫ్ని పిలిచి ఎడాపెడా క్లాస్ పీకాడు. టాప్ 10 జాబితాలోని ఒక ఫేమస్ తెలుగు పత్రిక కార్డు టారిఫ్ మీద ఏకంగా 70% డిస్కౌంట్ ఇస్తుంది. అయినా సరే కనీస రెవెన్యూ చూసి 28 కోట్ల శాలరీ బిల్లు ఎలా మేనేజ్ చేయాలరా దేవుడు అని ఏడుస్తోంది. మరీ ఘోరంగా ఓ పాపులర్ తెలుగు ఛానల్ మరీ తన ఓటీటీ, తన యాప్, తన 2 న్యూస్ ఛానళ్ళు ఫ్లాప్ అయ్యాక ఇక చివరికి నాసిరకం యూట్యూబర్ల స్థాయికి పడిపోయి ఆ రెవెన్యూ మీదే ఆధారపడుతుంది. రీల్స్, షార్ట్స్తో పబ్బం గడుపుతుంది. పోతే జెమినీ అనే ఓ పిచ్చి ఛానల్ వదిలేయండి, అది మరీ ఘోరం. ఎలా నడిపిస్తున్నారో పాపం. ఆ స్టాఫ్కి అంత పట్టడం లేదు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం. ఈ జనవరి రెవెన్యూ అంటున్నాడు ఓ మిత్రుడు, అది దుర్గతి. అంతకన్నా దారుణం ఏంటంటే కొందరు జర్నలిస్టులు, ఎడిటర్లు, మేనేజింగ్ ఎడిటర్లు 100 కోట్లకే ఎదిగారు, కానీ వాళ్ళ ఆర్గనైజేషన్లు పాతాళానికి చేరుతున్నాయి. వాళ్ళని యాజమాన్యాలు వదిలించుకోలేవు, చర్యలు తీసుకోలేవు, అన్నీ మూసుకుని నడిపిస్తున్నాయి. అది మరో ట్రాజడీ. చివరికి ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు కూడా కమిషన్లు, అమ్మాయిని బేరం పెట్టే స్థాయి జర్నలిజం ఇప్పుడు తెలుగులో రాజ్యం వెళ్తోంది. వీళ్ళంతా తెలుగు సమాజానికి ఓ దిశను చూపిస్తారట. దిక్కుమాలిన దరిద్రగొట్టు శూన్య జ్ఞానపు ఓనర్ల పుణ్యం. టాప్ పాపులర్ ఛానల్ బాధ్యుడి మీద సిబిఐని పురమాయించినా సరే ఆస్తులు తేల్చడంలో ఫెయిల్ అవుతారని ఓ టాక్. నాకు ఎప్పుడు అర్థమైంది సార్, ఓ సినిమా కంపెనీలో పిఆర్ఓగా జాయిన్ అయ్యా సార్ అన్నాడు మిత్రుడు. మరికొందరు కష్టమైనా సరే అదృష్టం పరీక్షించుకుందామని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అది బాగాలేదు, అది వేరే కదా. డెస్కుల్లో స్టాఫ్ లేరు, ఉన్నోళ్ళు ఒక సింగిల్ వార్త గంట టైం తీసుకునే బాపతో బ్యూరోల్లోనూ అదే దుర్గతి. ఉన్నవాళ్ళు వాట్సాప్ వార్తలు చూసి 4 అక్షరాలు గెలికే నాసిరకం సరుకు. నిష్ఠూరంగా ఉన్న రియాలిటీ ఎవరూ తోసిపుచ్చలేని దుర్గతి. బాధ్యులుగా ఉద్ధరించే వాళ్ళకి జర్నలిజం ప్రమాణాలు తెలియవు. అయిన గాడికి అడ్డగోలుగా అమ్ముకోవడం మినహా. ఓటీటీలు ఏమైనా బాగున్నాయా? ఏమీ లేదు. ది గ్రేట్, మెగా, మై హోమ్, అల్లు కలిసికట్టుగా నడిపిస్తున్నా సరే ఆహా ఓటీటీ రోజు రోజుకి నష్టాల ఊబిలోకి కూరుకుపోతుందని మీడియా సర్కిళ్లలో ప్రచారం. అమ్ముదామని అనుకున్నా ఎవడూ కొనేవాళ్ళు లేడు. సరే డిజిటల్ జర్నలిజం ఏమైనా బాగుందా? అది బాగాలేదు. నెల ఫ్యాషన్తో 30 లక్షల దాకా ఖర్చు పెడుతున్న మోస్ట్ పాపులర్ డిజిటల్ ఈ పేపర్ నిండా నష్టాల్లో ఉంది. జర్నలిస్టులు దండుకుంటున్నారు, మీడియా సంస్థలు కూరుకుపోతున్నాయి. ఈ మొత్తం కథనంలో చెప్పాలనుకున్నది అదే. మరి ఇది ఇలా ఎన్నాళ్ళు ఎవరు చెప్పలేరు. రాజకీయ ఆకాంక్షలు, సంబంధాలు, ఆబ్లిగేషన్లు ఉన్నవాళ్ళు మినహా, సొంతంగా జేబుల నుంచి ఖర్చు చేయడం మినహా ప్రస్తుతానికి న్యూట్రల్ జర్నలిజానికి ఏమాత్రం స్కోప్ లేదు.